సో బైబిల్ చదువుతున్నప్పుడు ఒక బైబిల్ విద్యార్థిగా మనం చేయాల్సినటువంటి ఆ మన 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 మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అంటే, మొట్టమొదటిది స్పెండింగ్ టైం విత్ ద ప్యాసేజ్. అంటే మనం త్వరగా అధ్యాయాల మీద అధ్యాయాలు, పత్రికల మీద పత్రికలు చదివేయాలనేటువంటి ఆలోచనతో కాకుండా జాగ్రత్తగా మనం ఆగి సమయాన్ని గడుపుతూ వాక్యంని చదవటం మనం అలవర్చుకోవాలి. రెండవది ప్రే ఫర్ హ్యూమిలిటీ అండ్ అటెంటివ్నెస్. అలా నిదానంగా చదివేటువంటి వ్యక్తిత్వం మనకు లేదు కదా. మనకు అన్ని కూడా ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తున్నప్పుడే బిర్యానీ వచ్చేయాలి మన దగ్గరికి. అలాంటి ఒక జనరేషన్ లో మనం ఉన్నాం. కాబట్టి అలాంటి వైఖరి నుంచి బయటికి రావాలంటే ప్రభు మనకు సహాయం చేయాలి. కాబట్టి మనం వాడినప్పుడు దేవుని యొక్క సహాయం మీద మనం ఖచ్చితంగా ఆధారపడాలి. ప్రభు నాకు హ్యూమిలిటీని దయచేయండి, అదేవిధంగా కాన్సన్ట్రేషన్, అటెంటివ్నెస్ నాకు దయచేయండి. ఇవన్నీ ఏంటంటే హౌ ఆర్ వి ప్రిపేరింగ్ ఫర్ అవర్ బైబిల్ స్టడీ అని మనం మాట్లాడుతూ ఉన్నాం. సమయాన్ని ఇవ్వాలి, చాలా చక్కగా కూర్చొని ఓపికగా కూర్చొని చదవాలి, అటెంటివ్ గా చదవాలి. మూడోది నిదానంగా చదవాలి. కంగారేం లేదు. పేజీలు మనం ఫినిష్ చేయాలనేటువంటి టార్గెట్స్ ప్రభు మనకి ఎక్కడ పెట్టలేదు. జాగ్రత్తగా చదవాలనేటువంటి ఒక నియమం, క్రమంగా చదవాలనేటువంటి ఒక నియమం మాత్రం నీ మీద నా మీద ఉంది. కాబట్టి విశ్వాసులుగా, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా మనందరం కూడా నిదానంగా చదవటం నేర్చుకోవాలి. ఇంకొకటి నాలుగవది ఏంటంటే రీడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. చదివినటువంటి ప్యాసేజ్ ఇంకా అయిపోయింది, దీనికి నాకు సంబంధం మళ్ళా నెక్స్ట్ ఇయర్ సెకండ్ టైం బైబిల్ చదివినప్పుడు నేను దాని దగ్గరకు వస్తాను అనుకోవటం ఒక పొరపాటు. అలా కాదు, చదివిన దాన్నే అగైన్ అండ్ అగైన్ మీరు దాన్ని చదవటం అవసరం. ఇది ప్రాక్టీసెస్ మనందరి జీవితంలో ఉండాలి. ఐదవదిగా రీడింగ్ ద సరౌండింగ్ కాంటెక్స్ట్. ఆ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు సడన్ గా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, బైబిల్ ఓపెన్ చేసి ఒక ప్యాసేజ్, ఒక అధ్యాయం చదవడం కాదు, కానీ దాని చుట్టూ ఆ విశేషాలు ఏంటి, ఈ విషయాలన్నిటిని కూడా మనం గమనించుకోవాలి. ఆరోది అబ్జర్వ్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇంటర్ప్రిటింగ్. మనం ఇమీడియట్ గా సెకండ్ స్టెప్కి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మనం కేర్ఫుల్ గా వాక్యాన్ని క్షుణ్ణంగా గమనించాలి. ఇంతకుముందు చూసాం కదా, ఆ భూతద్దాలు పెట్టుకొని డిటెక్టివ్ లాగా చూడటం. ఆ డిటెక్టివ్ లాగా, ఒక పరిశోధకుడు లాగా, ఒక నిజమైనటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం వాటిని చూడటం. ఏడవది ఆస్క్ క్వశ్చన్స్. మనం నేర్చుకున్నవి ఏమేమి క్వశ్చన్స్ అడగాలి? 6 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో మనం ప్రశ్నలు అడగాలి. బైబిల్ చదువుతున్నప్పుడు నేను ఒక అధ్యాయం చదివాను అంటే ఆ అధ్యాయంలో ఇవన్నీ కనపడాలి. నువ్వు నిదానంగా చదువుతున్నావా, సమయాన్ని ఇస్తున్నావా, ప్రార్థన పూర్వకంగా చదువుతున్నావా, కేర్ఫుల్ గా చదువుతున్నావా, నువ్వు చదువుతున్నప్పుడు ఇమీడియట్ గా దాన్ని అర్థ వివరణ చేయకుండా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నావా, ఆగి చదువుతున్నావా, ఇవన్నీ గమనించుకోవడం చాలా చాలా ప్రాథమికమైనటువంటి బాధ్యత కలిగినటువంటి విశ్వాసి చేసేటువంటి పనులు. ఎనిమిదోది ఏంటంటే రిపీటెడ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? మనం చదివింది ఒకటే అధ్యాయం, ఆ అధ్యాయాన్ని మళ్ళా మనం తిరిగి రీవిజిట్ చేసినప్పుడు రిపీటెడ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? రిపీటెడ్ వర్డ్స్ దేవుడు అవసరం లేకుండా పెట్టడు కదా. దేవుడు మహాజ్ఞాని, ఆయన ఆత్మ చేత ఇన్స్పైర్ చేయబడి రాయించబడినటువంటి వాక్యాలు కనుక రిపీటెడ్ గా దేవుడు ఎందుకు రాయించాడు? ఒకవేళ రాయిస్తే దాంట్లో ఏదో అవసరత ఉంది, ఏదో గమనించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఆ రిపీటెడ్ వర్డ్స్ ని, రిపీటెడ్ ఐడియాస్ ఏమైనా ప్రభు మాట్లాడుతూ ఉంటే వాటిని రాసుకోవటం. అదేవిధంగా కీ వర్బ్స్, కమాండ్స్ అండ్ కాంట్రాక్ట్స్. ఈ రాబోయే సెషన్స్ మనం మాట్లాడతాం. కొన్ని పదాలు ఉంటాయి, అయితే, కనుక, అందుచేత, ఇలాంటి పదాలు ఉన్నప్పుడు వాటిని మనం గమనించుకోవటం. 10వ పాయింట్ ఏంటంటే అబ్జర్వ్ ద ఫ్లో అండ్ స్ట్రక్చర్ థాట్. ఆ ఫ్లో ఆఫ్ ద ప్యాసేజ్ ని మనం గమనించుకుంటూ వెళ్ళటం. ఆ ఒక వచనం మనం పట్టుకోవటం కాదు, కానీ ఆ ప్యాసేజ్ లో ఏం జరుగుతా ఉంది, ఎందుకోసం అసలు ఈ ప్యాసేజ్ కి అరైవ్ అయ్యారు, ఇంతకుముందు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అంతా కూడా ఒక నెరేటివ్ లాగా, ఒక బిగ్ స్టోరీ లాగా, ఒక అంశం లాగా దాన్ని గమనించుకుంటూ రావటం. ఏంటన్నా ఒక అధ్యాయం చదవాలంటే ఇంత పని చేయాలా అంటే ఇది బేసిక్స్ అని వాక్యం చెప్తుంది. ఇదేంటంటే ఇది ప్రాథమిక బాధ్యత, లేదంటే కనీస బాధ్యత. బైబుల్ చదువుతున్నటువంటి ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి కనీస బాధ్యత. ఇది ఏంటో కాదు, ఇది ఎవరైనా పెద్ద పెద్ద థియాలజియన్స్ చేస్తారా, బైబిల్ చేస్తారా, ఇది ఒక పాస్టర్ చేయాలా అంటే ప్రతి విశ్వాసి, వాక్యం చదువుతున్న ప్రతి ఒక్కరు ఈ ప్రాసెస్ ని
తెలుసో తెలియకో చాలా ఫాలో అవుతాము, కొన్ని మిస్ అవుతా ఉంటాం. వాటిని క్యాచప్ చేయడానికి నేను ఇవన్నీ మీ ముందు తీసుకొచ్చాను. దీని తర్వాత కొన్ని రెఫరెన్సెస్ కూడా మీకు చూపిస్తాను. బైబిల్లో చాలా స్పష్టంగా ఈ యొక్క వైఖరిని మనం ఫాలో అవ్వాలని ప్రభువే మనకి ఇచ్చినటువంటి కొన్ని మాటలు మనం చూస్తాం. సరే, తర్వాత 11వ పాయింట్, ఐడెంటిఫై హూ, వాట్, వెన్, వేర్, వై అండ్ హౌ. ఈ విషయం 12వ పాయింట్ లో కంపేర్ బిగినింగ్ అండ్ ఎండింగ్ స్టేట్మెంట్స్. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదాలు పట్టేసుకుంటాం, కానీ దానికి ఇవ్వబడినటువంటి బాధ్యతను వదిలిపెట్టేస్తాం. అది బహు ప్రమాదం కదా. అది ఏమైపోద్ది అంటే దేవుని యొక్క సత్యాన్ని నుంచి నిన్ను దూరం తీసుకెళ్ళిపోతుంది, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే బిగినింగ్ ఎండింగ్ స్టేట్మెంట్స్ ని చాలా జాగ్రత్తగా గమనించాలి. 13వ పాయింట్ లో ఏం మాట్లాడుతున్నారంటే నోటీస్ ద టోన్ ఆఫ్ ద ఆథర్. ఆడియన్స్ ఎమోషన్స్ ని మీరు గమనించండి, వాళ్ళతో పాటు మీరు ట్రావెల్ చేయండి. ఇది అవసరమా అంటే అబ్జర్వేషన్ లో ఇది చాలా చాలా ప్రాథమికంగా మనం చేయాల్సినటువంటి ఒక పని. ఇవన్నీ ఏంటంటే బేసిక్ ఫౌండేషన్స్. ఇవి లేకుండా నువ్వు ఒక బైబిల్ స్టడీ చేయటం అనేది అది ఎప్పటికైనా అసంపూర్ణమే. మరి ఇన్నాళ్ళు మేము చదువుకున్నాం కదన్నా, ఇన్నాళ్ళు మేము నేర్చుకున్నాం కదన్నా అంటే దేవునికి స్తోత్రం, దేవుని కృప మనకు ఉంది, దేవుడు మనకు సహాయం చేశాడు. నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను. చూడండి, చిన్నప్పుడట ఒక 5 ఏళ్ల వయసు, ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు నాకు ఎవరు పెద్దగా పరిచయం లేదు, ఎవరి పేరు నేను తీసుకోలేను. సరే, నా పేరు నేను తీసుకుంటా. నేను 5 ఏళ్ల వయసులో నేను ఏం చేస్తానంటే అమ్మ నాకు నీళ్ళు అని అడగడానికి నేను ఏం చేస్తానంటే అమ్మ నాకు ట్రువ కావాలి, రకరకాల పదాలు వాడతాం కదా, నాకు దిజ్జు కావాలి, ట్రువ కావాలి అని అంటాం. 5 ఏళ్ళు ఆ టైంలో అమ్మ చక్కగా తీసుకొచ్చి అరే తాగరా నాన్న, జాగ్రత్త తాగని పట్టి పోస్తుంది. నాకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అమ్మ నాకు ట్రువ కావాలి, నాకు దిజ్జు అవుతుంది, నాకు దాహం వేస్తుందని చెప్పడానికి అదే చిన్నప్పుడు లాంగ్వేజ్ మాట్లాడాను అనుకోండి, అరే నువ్వేంద్రా ఇంత పెద్దోడు అయ్యో బుద్ధి లేదా, అదేంటి అని అంటదా లేదా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సరే, మనం చిన్నగా ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీ పిల్లలు ఉన్నారు, ఏం చేస్తారు? ఆ గదిలోంచి ఈ గదిలోకి రావాలంటే పాక్కుంటా అది పట్టుకుని ఇది పట్టుకొని కింద మీద పడితే పాక్కుంటా వస్తారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత 20 సంవత్సరాలు కూడా ఈ గదిలోంచి ఆకుంటూ వెళ్తున్నారు అనుకోండి. చిన్నప్పుడు ఏమంటాం, 5 ఏళ్ళ టైంలో మనం మురిసిపోతూ ఉంటాం, అరే బలి పాగుతున్నాడు రా, బలి ముద్దుకు పాగుతున్నాడు రా, అందంగా ఉన్నాడు రా, ఈ నెక్కరు వేసుకుంటే బాగున్నాడు రా అంటాం. 20 ఏళ్ళ తర్వాత పాగుతున్నాడు అనుకో, అదే తండ్రి ఏమంటాడంటే అరే నువ్వు ఏంద్రా గాడిదలాగా తయారయ్యో, అయినా పాగుతున్నావు ఏంటి అంటాం. అవునా కదా? సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్నప్పుడు మనం తెలిసి తెలియక వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మురిసిపోతాడు, చూపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం ఉంటుంది. కానీ నువ్వు ఎదుగుతా ఉన్నప్పుడు, మెచ్యూర్ అవుతా ఉన్నప్పుడు, సంఘంలో నువ్వు కొనసాగుతా ఉన్నప్పుడు, విశ్వాసిగా నువ్వు నీ స్థాయిలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నువ్వు మళ్ళా చిన్నపిల్లవాడిగానే బిహేవ్ చేసావు అనుకోండి, పాక్కుంటానే వచ్చావు అనుకోండి, ఎంత చండాలంగా ఉంటుంది మనం చూడటానికి. ఇప్పుడు మనమే ఆఫీస్కి పాక్కుంటా వెళ్ళాము అనుకోండి, టక్కేసుకొని అరే ఏంట్రా ఇది అని అంటారు కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఒక మెచ్యూర్డ్ బిలీవర్ గా మనం ఎదుగుతున్న కొలది మన వైఖరిలో తేడా రావాలి. ఎప్పుడు కూడా మనం ఏదో ఒక పుస్తకం చదువుతున్నట్టు చదవకూడదు. వాళ్ళ టోన్ ఏంటి, వాళ్ళ వాయిస్ ఏంటి, ఎలాంటి ఆలోచనతో మాట్లాడుతున్నారు, గంభీరంగా మాట్లాడుతున్నారా, దుఃఖంతో మాట్లాడుతున్నారా, కోపంతో మాట్లాడుతున్నారా, ఆ ఎమోషన్స్ మనం క్యాచప్ చేయడం చాలా చాలా ప్రాముఖ్యం. 14వ పాయింట్ దగ్గర మేము మాట్లాడతాను. హైలైట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. మనం యూజువల్ గా ఏం హైలైట్ చేస్తాం? ప్రామిసెస్ హైలైట్ చేస్తాం, దీవెనలు హైలైట్ చేస్తాం, లేదంటే నా మనసుకు నచ్చిన ఒక పాయింట్ ని ఏదైనా ఉంటే దాన్ని హైలైట్ చేస్తాం. అవే ఉంటాయి మార్కర్స్ లో. అట్లా కాదు, అసలు అక్కడ జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్ లో, ఆ ప్యాసేజ్ లో ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి. ఇప్పుడు మనం లాస్ట్ సెషన్ లో మనం మాట్లాడుకున్నాం, ఏదైనా ఒక మర్డర్ సీన్ జరిగింది, పోలీసు వాళ్ళు వస్తారు, స్క్వాడ్ వస్తుంది, డాగ్ స్క్వాడ్ వస్తుంది, ఫోరెన్సిక్ వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని క్యాప్చర్ చేస్తారు వాళ్ళు. అట్లా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని క్యాప్చర్ చేసినప్పుడే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నటువంటి కేసుని వాళ్ళు సాల్వ్ చేయగలరు. కాబట్టి మనం వాక్యం చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని మనం కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. 15వది, రైట్ డౌన్ ఎవ్రీ అబ్జర్వేషన్. వెన్ వాజ్ ద లాస్ట్ టైం వీ హావ్ డన్ దట్? ఎవ్రీ అబ్జర్వేషన్ ని మనం రాసుకున్నటువంటి ఆ సందర్భం గుర్తు చేసుకోండి.
చదువుకుంటే వెళ్ళిపోతున్నాం, దాని గురించి మనకేదో ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన నుంచి ఒక అర్థాన్ని మనం అనుకుంటున్నాం, అదే అర్థంతో మనం బతికేస్తున్నాం. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడో ఆ సత్యం నుంచి మనం దూరంగా ఉన్నాం. బహుశా అందుకేనేమో కొన్నిసార్లు మనకు బైబిల్ చదవాలంటే ఇష్టత. బహుశా అందుకనేమో బైబిల్ చదివితే బాగా నిద్ర వస్తుందిరా, నిద్ర రావట్లేదా బైబిల్ చదవండి అంటారు మనోరు. అది ఎంత ఎంత సాడ్ పార్ట్ కదా. మనం అంట ఎవ్రీ అబ్జర్వ్ ని మనం చూసుకుంటా రాసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. 16వ పాయింట్ ఏమంటున్నాడంటే సపరేట్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ఇమాజినేషన్. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు అంటే, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఎలా అర్థం అవుతుంది ఫస్ట్ దాని నుంచి నువ్వు బయటకు రావాలి. బైబిల్ స్టడీ నీకు ఉన్నటువంటి మొదటి శత్రువు నువ్వే. నీ ఆలోచనల నుంచి నువ్వు బయటకు వచ్చేసి ఆదర్ యొక్క ఆలోచన ఏంటి, ఆ ఫస్ట్ ఆడియన్స్ యొక్క ఆలోచన ఏంటి అనేది నువ్వు క్యాప్చర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను యాక్చువల్గా కొంచెం ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను, నాకు అర్థం అవుతుంది, నాకు ఆప్షన్ లేదు, లేదంటే ఈ 25 దగ్గర సెషన్ అయిపోతుంది. సో మీరు జస్ట్, ఎందుకంటే మీకు చాలా మందికి తెలుసు, మీరు చాలా సంవత్సరాల నుంచి వాక్యం చదువుతున్న వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రిఫ్రెషింగ్ గా ఒక బ్రష్ అప్ చేసినట్టు ఉంటుంది అనేసి నేను క్విక్ గా తీసుకుని వెళ్తా ఉన్నాను. కానీ మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఈ ప్రిన్సిపల్స్ మనం ఒకవేళ వాడకుండా ఉంటే మాత్రం మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సంఘాన్ని నాశనం చేసే వారిలో తెలుసో తెలియకో మనం కూడా పార్ట్నర్ అవ్వటం మనం చూస్తాం. ఒక టైంలో తప్పుగా మాట్లాడటం, తప్పుగా ఇంటర్ప్రిట్ చేయటం, తప్పుగా డాక్టర్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం, ఇవన్నీ కూడా చూద్దాం. ఇంకోటి ఏం చేయాలంటే 17వ పాయింట్లో ఏముందంటే అవాయిడ్ రషింగ్ టు అప్లికేషన్ టూ క్విక్లీ. ఇది మనం చాలా తరచుగా మనం చేస్తాం, మనం అప్లై చేసుకుంటాం. అసలు అక్కడ విషయాన్ని ఏంటో మనం గమనించకుండా, అసలు అబ్జర్వేషన్ పాయింట్స్ తోటి నాకు సంబంధం లేదు, ఇంటర్ప్రిటేషన్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ తోటి నాకు సంబంధం లేదు, ఒక రెఫరెన్స్ ర్యాండమ్ గా నేను చదివి దాంట్లో ఉన్నటువంటి భావన ఏంటో నాకు అర్థమైపోయి నేను దాన్ని అప్లై చేసుకుంటాను. మనం ఫస్ట్ సెషన్స్ లో మనం చూసాం ఒక మనిషి ఎలా చూసాడు, మీకు గుర్తుందా? నేను ఒక పాయింట్ చెప్పాను. వాడు 3 రెఫరెన్సెస్ ఆ మనిషికి బైబిల్ తీసినప్పుడు వచ్చినాయి, మీకు గుర్తొస్తుంది, చాలా సంతోషం. ఆ 3 పాయింట్స్, ఆ 3 రెఫరెన్సెస్ ని తనకు అప్లై చేసేసుకొని ఈ 3 లేఖనాలను బేస్ చేసి దేవుడు నన్ను సూసైడ్ చేసుకోమంటున్నాడు అని చెప్పి ఆ రెఫరెన్సెస్ జోబులో పెట్టుకొని చనిపోవటం నిజంగా జరిగినటువంటి సిచ్యువేషన్. ఇవి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అప్లికేషన్ టూ క్విక్లీ ఏంటంటే ఎవరైనాను నన్ను వెంబడించగోరిన వాళ్ళ తను ఉపేక్షించుకొని సిరువును ఎత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించాలంటే వాళ్ళు ఏం చేశారంటే సిరువుని చెక్కున్నారంట, చిన్న చిన్న సిరువులు, చెక్క సిరువులు చెక్కుకొని అందరు జోలో పెట్టుకున్నారంట. ఏంట్రా జోలో పెట్టుకుంటున్నారంటే, మా సంఘంలో మా పాస్టర్ గారు చెప్పారు, సిరువును ఎత్తుకొని ప్రతిరోజు ఆయన వెంబడించ, మాకు అందరికి ఒక ఇండివిజువల్ సిరువు మా పాస్టర్ గారు ఇచ్చారు, అవి మేము జోలో పెట్టుకున్నాం, వాటిని పట్టుకొని మేము రోజు జాబ్కి వెళ్తున్నాం, జాబ్ నుంచి వస్తున్నాం కనుక మేము ఆ లేఖనాన్ని సార్గా జీవిస్తున్నాం అన్నారంట. చూసారా అంతే. అలాంటి ఎన్నో రిఫరెన్సెస్ తెలుసో తెలియకో మనం చెప్తున్నాం, మనం వింటున్నాం. మన సంఘంలో మరి అటువంటి పుల్పిట్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని లక్షల మంది యూట్యూబ్ లో చూస్తూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే క్రీస్తు విరోధితో కలిసి పనిచేయటం, క్రీస్తు విరోధితో కలిసి పార్ట్నర్ అవ్వటం. దేవుని యొక్క 10,000లో అతి సుందరుడట ఆయన. ఆయన యొక్క సౌందర్యాన్ని, ఆయన యొక్క మహిమని, ఆయన యొక్క గొప్పతనాన్ని దిగజార్చటం. నేనేం చేయట్లేదు, నేనేం తప్పు చేయట్లేదు అంటే బైబిల్ని బాధ్యతగా ఒకవేళ మనం చదవకపోతే రేపు రోజున మనమే సంఘానికి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనం చదవటం చాలా ఇంపార్టెంట్. సో ఎలా చదవటం నీకు అర్థమైనట్టుగా కాదట, చాలా త్వరగా నువ్వు అప్లికేషన్లోకి వెళ్ళిపోకూడదు, చదవాలి, నిజమైనటువంటి అర్థాన్ని నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి. 18వ పాయింట్లో చక్కటి పాయింట్ ఒకటి అక్కడ రాశారు, రీడ్ ఇన్ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ ఇఫ్ నీడెడ్. చాలా రెగ్యులర్ గా చేసేటువంటి ఒక పని ఇది, డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్. మేబీ దేవుని చిత్రం అయితే రాబోయే దినాల్లో సెషన్ లో ఏ ట్రాన్స్లేషన్స్ చదవాలి, ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మనకి అందుబాటులో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా కొంత మనం షేర్ చేసుకుందాం. నేను చెప్తాను, మీరు చెప్తారు, కానీ వీ విల్ ఎక్స్చేంజ్ అవర్ నాలెడ్జ్. సో డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ మనం చదవాలి. అసలు అలాంటి ప్రయత్నం చేస్తున్నామా? అలాంటి అసలు అవసరం మనకు వస్తుందా?
అసలు ప్రతి పదం మనకు అర్థమైపోతుందా? ఎక్కడ మనకు స్పీడ్ బ్రేకర్లు లేవా? మొత్తం రింగ్ రోడ్డేనా? తొక్కితే వెళ్ళిపోవటమేనా బండి? అట్లా చదవకూడదు బైబిల్. ఆగాలి. అర్థం కాదు. కొన్నిసార్లు కొన్ని పదాలు అర్థం కావు. తెలుగులో చాలా పదాలు మనకు అర్థం కావు. ఆ పదాలు అర్థం కానప్పుడు మనం ఏం చేయాలి? ఇమీడియట్ గా మనం డిఫరెంట్ ట్రాన్స్లేషన్ హెల్ప్ మనం తీసుకోవాలి. అది తీసుకోకుండా ఉన్నామంటే ప్రమాదం. తర్వాత 19 మెడిటేట్ ఆన్ ద ప్యాసేజ్ పేషెంట్లీ. మనం నిదానంగా సమయాన్ని ఇవ్వటం మనం ముందు చూసాం. దాని తర్వాత మెడిటేట్ చేయటం. మనం ఇంత ముందు కూడా మనం మాట్లాడాం. ఎక్కడ కూడా రీడ్ ద బైబుల్ అని లేదు. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. మెడిటేట్ అని పదే పదే వాక్యం చెప్తుంది. నేను ఈరోజు వాక్యం చదివాను అంటానికి లేదు. అన్న ఈరోజు నేను వాక్యాన్ని ధ్యానించాను. 2 వచనాలు ధ్యానించావా? దేవునికి స్తోత్రం. 10 అధ్యాయాలు చదివావా? నీకేం అర్థం కాలేదా? బ్రదర్, యూ వేస్టెడ్ టైం. సో మనం వాక్యాన్ని మెడిటేట్ చేయాలి. మనం పోటీతత్వానికి వెళ్ళిపోవద్దు. మనం 10 అధ్యాయాలు చదవాలి, ఈ నెలలో మనం ఇది ఫినిష్ చేయాలి, ఈ సంవత్సరం మనం బైబిల్ చదివేయాలి. దానివల్ల ఎవరికి లాభం? నీకు ఎట్లాగా అర్థం కావట్లేదు. ఫినిష్ చేస్తావు అనేటువంటి ఒక ఫేక్ సంతోషం. దానివల్ల నీకేం రివార్డ్ రావట్లేదు. నువ్వు 2 వచనాలు చదువు, ఆ 2 వచనాల ప్రకారం నువ్వు జీవించు. పక్కనోడు బైబిల్ 3 సార్లు చదువు, ఏమీ అర్థం కాకుండా మళ్ళీ 4వ సారి చదువుతున్నా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. మీరు వాక్యం వినువారిగా మాత్రమే కాక వినిన దాని ప్రకారం జీవించిన వాళ్ళు ధన్యులట. దాని ప్రకారం జీవించాలంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి కదా. సరే, వి విల్ గో ఫార్వర్డ్. మనం ఆగేమంటే టైం అయిపోద్ది, పరిగెత్తాల్సిందే, సమయం లేదు. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఏంటంటే 20వ పాయింట్ ఏంటి? లుక్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఈచ్ టైమ్ యు రీడ్. ప్రతిసారి కూడా పరిశోధకుడు లాగానే, ప్రతిసారి కూడా డిటెక్టివ్ లాగానే, ప్రతిసారి కూడా విద్యార్థి లాగానే. అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని ప్యాసేజెస్ మనకు బాగా తెలుసు, కొంత అవగాహన మనకు ఉంటుంది. ఆ అవగాహనలో నుంచి క్యాజువల్ అప్రోచ్ లోకి వెళ్ళిపోతాం సెకండ్ టైం మనం చదివినప్పుడు. అట్లా కాదట. మోర్ డీటెయిల్స్ మనం ప్రతిసారి కూడా దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. అలా మనం ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదంటే ప్రమాదం. 21వ పాయింట్ లో కీప్ డిగ్గింగ్ డీపర్. అంటే ఇంకా లోతుగా నువ్వు దాన్ని ఎగ్జామిన్ చేయటం, ఇంకా లోతుగా నువ్వు సిచ్యువేషన్ అర్థం చేసుకోవటం, ఇంకా లోతుగా ఆథర్ యొక్క ఇంటెన్షన్స్, ఆ పదాలు ఎందుకు రాశారు, ఈ సిచ్యువేషన్ ఎందుకు జరుగుతుంది, ఈయన టోన్ ఎందుకు గంభీరంగా ఉంది, ఇక్కడ ఆడియన్స్ ఎందుకు దుఃఖంగా ఉన్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఇవన్నీ గమనించినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి అర్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలం. 22 వర్క్ హార్డ్. బైబిల్ రీడింగ్ ఈస్ వర్కింగ్ హార్డ్, యట్ ఇట్ ఈస్ సో ప్లెజెంట్, ఇట్ ఈస్ సో జాయ్ఫుల్. ఎందుకంటే దేవుని సత్యాన్ని మనం నేర్చుకుంటాం కాబట్టి. అబ్జర్వేషన్ రిక్వైర్స్ డిసిప్లైన్. ఈ విషయాలు కొంత మనం రాబోయే సెషన్స్ లో మనం మాట్లాడతాం. అంటే ఎంత టైం నువ్వు ఇవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, చాలా విషయాలు. డిసిప్లైన్. సండే మనం చూస్తాం, సండే మార్నింగ్ చర్చ్కి వచ్చి పడుకుంటారు కొంతమంది. ఎప్పుడో ఒకసారి పడుకుంటే పర్లా, ప్రతి వారం పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు బాబు. అందుకని ఒక పాస్టర్ గారు ఏమంటారంటే, ఆదివారం మార్నింగ్ నువ్వు ఏం బ్రేక్ఫాస్ట్ తింటున్నావో ఆ విషయంలో కూడా నీకు డిసిప్లిన్ ఉండాలి. నువ్వు మైసూర్ బోండా తిని రాకూడదు. నువ్వు 3 ఇడ్లీలు తినగలిగితే 2 ఇడ్లీలే తిని రావాలి. నైట్ నువ్వు లేట్గా పడుకోకూడదు. రోజు నువ్వు లేట్గా పడుకున్న పర్లా, కానీ ఆ రోజు నువ్వు ఎర్లీగా పడుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న నీకు చర్చ్ పెట్రోల్ ఉందో లేదో నువ్వు సండే మార్నింగ్ చూసుకోకూడదు, సాటర్డే ఈవినింగ్ చూసుకోవాలి. డిసిప్లైన్. చర్చ్కి వెళ్ళే విషయంలో డిసిప్లైన్, బైబిల్ చదివే విషయంలో డిసిప్లైన్, అబ్జర్వేషన్ చేసే విషయంలో కూడా డిసిప్లైన్. ఈ డిసిప్లైన్ మనం ఫెయిల్ అయిపోతాం. సండే రోజు వెళ్ళి పడుకుంటాం, ఆవలిస్తూ ఉంటాం. అప్పుడే కొత్తగా వస్తున్న వాళ్ళు చూస్తుంటారు మనల్ని. ఫస్ట్ టైం చర్చ్కి వచ్చినప్పుడు గమనిస్తూ ఉంటాడు, ఎలా ఉంది వైఖరి మంది. మనమే ఆసక్తిగా లేకపోతే ఎవరు ప్రోత్సహించగలం? బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం డిసిప్లైన్తో వెళ్లకుండా క్యాజువల్గా వెళ్తున్నాం అంటే అది చాలా చాలా బాధపడాల్సిన విషయం. అది ఇట్స్ నాట్ ఎ హెల్దీ సైన్. రేపు చదువుతున్నాను, ఏ ప్యాసేజ్ చదువుతున్నావు నీకు ఈరోజు తెలియాలి. దానికోసం నువ్వు ఎప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతుందా అని చెప్పి నువ్వు ఆశపడాలి. ఎప్పుడైనా మీకు అనిపించిందా సడన్ గా మధ్యరాత్రి ఉలిక్కిపడి లేచారా, అరే ఇంకా తెల్లారలేదా అని? అలాంటి అనుభవాలు కావాలట. అలాంటి అనుభవాలు మనకున్నాయా? నిజం. మనం అడగాలి దేవుని దగ్గర, ప్రభు అలాంటి అనుభవాలు నాకు దయచేయి.
ఇంకా పెందలాడక ముందే, ఇంకా చీకటిగా ఉండగానే ప్రభు లెగిసి ప్రార్థన చేయటం ఏంటి అవసరత? ఆయనకి నిద్ర పట్టక ప్రభుతో తండ్రితో మాట్లాడాలి. లైక్ వైజ్ మనకు కూడా, అరే నేను నిన్న చదివినటువంటి వాక్య భాగం దాని కంటిన్యూషన్ ఏంటో నాకు తెలియాలంటే ఇది ఎర్లీ మార్నింగ్ అవ్వాలి, నేను లెగాలి. ఆ ఎక్సైట్మెంట్ నీకు పడుకునే ముందు ఉండాలి. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, అనుభవం. ఓకే, ఐ హ్యావ్ టు కట్ షార్ట్ అండ్ గో ఫార్వర్డ్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఏంటంటే 23, డు నాట్ క్విట్ టూ ఎర్లీ. అర్థం కాలేదా? మళ్ళీ చదవండి. అర్థం కాలేదా? వేరే ట్రాన్స్లేషన్ చూడండి. అర్థం కాలేదా? ప్రార్థన చేయండి. అర్థం కాలేదా? మళ్ళీ చదవండి. అంతేగాని డు నాట్ క్విట్ టూ ఎర్లీ. ఎందుకంటే మీరు ఫినిష్ చేయాలనే కాన్సెప్ట్ లో మాత్రం మనం ఉండకూడదు. మనం క్విట్ చేస్తున్నాము అంటే మనం అబ్జర్వేషన్ చేయడానికి ఇష్టపడట్లేదు, డిసిప్లిన్ గా ఉండడానికి మనం ఇష్టపడట్లేదు, హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు, మనం బాధ్యతగా ఒక విశ్వాస ఎదగడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. సో క్విట్ చేయొద్దట. అబ్జర్వేషన్ అంటే బైబిల్ చదివేటప్పుడు ఉండాల్సినటువంటి కనీస బాధ్యతలు ఇవన్నీ. 24, లెట్ ద టెక్స్ట్ స్పీక్ బిఫోర్ యువర్ అసంప్షన్ స్పీక్. ఇంతకుముందు నేను ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను. 25 చివరిది, స్టే విత్ ద ప్యాసేజ్ until the author's message becomes clear. ఆ ప్యాసేజ్ తో పాటు మీరు ట్రావెల్ చేయాలి. అక్కడ గ్రంథకర్త ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి నువ్వు తనతో పాటు ట్రావెల్ చేయాలి. ఆ టైం ట్రావెల్, యూ హ్యావ్ టు గో బ్యాక్. 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం నువ్వు వెళ్ళి ఆథర్ తో పాటుగా నువ్వు ట్రావెల్ చేసి, అక్కడ ఆడియన్స్ తో పాటుగా నువ్వు ట్రావెల్ చేసి, దాని యొక్క మెసేజ్ క్లియర్ గా అర్థమయ్యే వరకు నువ్వు అక్కడ నుంచి వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ఇవన్నీ కూడా కొన్ని ప్రిన్సిపల్సే. ఇంకొక 5-6 పేజెస్ నేను చెప్పాను అనుకో, ఇక నా వల్ల కాదు, నీ బైబిల్ చదవాలంటారు కొంతమంది. ఇవేమి పెద్ద విషయాలు కాదు, బట్ దీస్ ఆర్ మైన్యూట్ డిసిప్లైన్స్. ఇవేం చేస్తాయంటే, ఇప్పుడు చూడండి, నేను మార్నింగ్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను, అవుటర్ లో ఆ గూగుల్ మ్యాప్ పెట్టాను. ఆ గూగుల్ మ్యాప్ పెడితే ఇట్లా స్లైట్ గా 2 ఉన్నాయి రోడ్స్. నాకు అర్థం కాలేదు, ఇదేమో కరెక్ట్ గా ఇటే చూపిస్తుంది అనుకున్నాను. ఐఎమ్ పూర్ అట్ ఫైండింగ్ ఇట్ అవుట్. నేను ఇట్లా వెళ్ళిపోయాను, కాకపోతే అది ఇటు వెళ్ళాలి. కట్ చేస్తే 20 కిలోమీటర్స్ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది నాకు. జస్ట్ స్లైట్ మిస్టేక్. కొన్నిసార్లు తెలుసో తెలియకో, మీకు తెలియదు, కొంతమంది బ్రదర్స్ దగ్గర నేను విన్నాను. ఐ వాజ్ ఆల్సో ఐ పార్ట్ ఆఫ్ దాట్. నేను కూడా విక్టిమ్. ఒక చిన్న అబ్జర్వేషన్ తప్పు చేయడం వల్ల మనం దొరికేసి 6 సంవత్సరాలు సమయాన్ని పాడు చేసుకోవటం, 10 సంవత్సరాల సమయాన్ని పాడు చేసుకోవటం, జీవితాన్ని పాడు చేసుకోవటం. అయ్యో అంత కాలాన్ని నేను ఎలా వృధా చేశాను అని చెప్పి తర్వాత ఏడ్చుకోవటం తప్ప ఏముండదు. 20 కిలోమీటర్స్ యూటర్న్ కి నాకు ఇంకా పెయిన్ఫుల్ గా ఉంది. ఐ లాస్ట్ హాఫ్ అన్ అవర్. ఇట్ వాస్ సో నీడెడ్. నేను ఒక పని మీద వచ్చాను. 20 సరే, హాఫ్ అన్ అవర్ ఇస్ ఓకే, బట్ 5 years, 3 years, 10 years అప్పుడు అయిపోయి వాక్యం చదవక. సో ఇప్పుడు నీ మీద, నా మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, నువ్వు నేర్చుకోవాలి. రేపు రోజున వేరే వాళ్ళు రాంగ్ టర్న్ తీసుకోకుండా వాళ్ళకి అడ్డుగా నుంచోవాలి. రేపు ఫ్లాగ్ పట్టుకొని, తమ్ముడు ఇటు కాదు వెళ్ళేది, అమ్మ ఇటు కాదు వెళ్ళేది, వాక్యం ఇటు చెప్తుంది, నువ్వు ఇటు వెళ్ళాలి, దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి. రేపు బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు నేను వేరే వాళ్ళకి మార్గనిర్దేశం మనం చేయగలగాలి. ఇట్లాంటి బాధ్యత ఉంది కాబట్టి బహుశా ఆ సెషన్ దేవుడు మాకు నేర్పిస్తున్నాడు. నేను నా ఫ్రెండ్స్ గ్రూప్ లో పెట్టాను, ఈ హెర్మనెటిక్స్ చెప్తాకి అడిగినప్పుడు నేను పెట్టాను అనమాట. అరే దిస్ ఇస్ క్రేజీ, నన్ను ఇట్లా కొంతమంది బ్రదర్స్ అప్రోచ్ అయ్యారు చెప్పమని, అండ్ స్టిల్ లెర్నింగ్. అంటే బహుశా దేవుడు ఉద్దేశం లేకుండా, దేవుడికి ఇష్టం లేకుండా ఏమీ ఆపర్చునిటీ రాదు కదా. మేబీ గాడ్ ఆల్ యూ గైస్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చాలా ప్రోత్సహింపబడ్డా. ఈ కోర్సు మనందరికి ఎందుకు అవసరం? మనం నేర్చుకుంటూ వేరే వాళ్ళకి మనం లైఫ్ జాకెట్ కావాలి. వేరే వాళ్ళు సమయాన్ని పాడు చేసుకోకుండా మనం రోడ్డు మధ్యలో హైవేలో ఉండి మనం చెప్పాలి, ఇది మనం వెళ్ళే రూటు ఇది కాదు, ప్లీజ్ డోంట్ టేక్ దిస్ టర్న్, యూ విల్ ఎండ్ అప్ వేస్టింగ్ టైం. దేవుడికి విరోధులుగా మీరు మారిపోయే అవకాశం ఉంది అని చెప్పగలగాలి. సో గోయింగ్ బ్యాక్, అబ్జర్వ్ ప్రాక్టీసెస్ మనం చూసాం. ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, జాగ్రత్తగా మీరు చదవండి. అన్న ఇలా అయితే బైబిల్ చదవటానికి 10 ఏళ్ళు పట్టుద్దేమో అన్న ఇలాంటి క్వశ్చన్స్ ఏమవుతుంది, ఏం అవసరంలా. చెప్పాను కదా, కార్ డ్రైవింగ్ చేయటం, బైక్ డ్రైవింగ్ చేయటం, స్విమ్మింగ్ చేయటం, ఈ నేర్చుకున్న తర్వాత యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. యు నో హౌ టు స్విమ్, యు నో హౌ టు డ్రైవ్.
స్టార్టింగ్ లో ఇట్ ఈస్ స్లైట్లీ డిఫికల్ట్, అఫ్ కోర్స్ ఎవరికైనా డిఫికల్టే. చిన్నప్పుడు మనం 5 years అప్పుడు ఈ రూమ్ నుంచి ఆ రూమ్ లోకి వెళ్ళడానికి పావుగంట పట్టేది. ఇప్పుడు మొత్తం ఊరంతా తిరిగి వస్తాం పరిగెత్తుకుంటే వెళ్ళి. ఎందుకు? ఇట్ ఈస్ ఈజీ. యు ఆర్ నౌ గ్రోన్ అప్, యు ఆర్ మెచ్యూర్డ్. కనుక ఈ పాయింట్స్ అన్ని కూడా మన బాడీలోకి, మన నరనరాల్లోకి, మన మనసులోకి, మన హృదయంలోకి వెళ్ళిపోయినప్పుడు బాధ్యతగా మనం బైబిల్ దగ్గరికి రావడం మనం చూస్తాం. సో వాట్ ఈస్ ద టైమ్ నౌ? 9:40. నేను ఇంకా ఫస్ట్ స్లైడ్ లోనే ఉన్నాను. ఐ హ్యావ్ మోర్ స్లైడ్స్ టు టీచ్. ఓకే, కొంచెం ముందుగా. సో ఏమైనా నేర్చుకున్నారా ఈ పాయింట్స్ లో? చెప్తారా ఎవరైనా? ఇంకా రెండు కూడా క్లియర్ చేశాను అన్న. 24, 25 మాట్లాడలేదాం. ఓకే, 24 చూడండి. లెట్ ద టెక్స్ట్ స్పీక్ బిఫోర్ యువర్ అజంప్షన్ స్పీక్. అదే సేమ్ అబ్జర్వేషన్ లో ఏంటంటే పేషెంట్ గా ఉండాలి, అంటే ఓపిక్ గా ఉండాలి. ఆథర్ యొక్క ప్లేస్ నువ్వు తీసుకోకూడదు, గ్రంథకర్త యొక్క ప్లేస్ నువ్వు తీసుకోవడానికి అవకాశం లేదు. సో ఆ వాక్యం, ఆ లేఖన భాగం ఏం చెప్తుందో దాన్ని నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి, దాన్ని నువ్వు గమనించుకోవాలి. అంతేగాని నీ మనసులో నీకున్నటువంటి ఆలోచనలో నుంచి ఒక అర్థాన్ని కొత్తగా నువ్వు తీయడానికి అవకాశం లేదు. కొంతమంది అంటారు, ఈరోజు నేను బైబిల్ చదువుతా ఉన్నాను, దేవుడు నాకు ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు, నాకు ఒక మాట ఇచ్చాడు, ఆ మాట ఈ మంత్ అంతా మీకు ఇదే మాట. నువ్వు ఎవరు చెప్పడానికి? దేవుడు ఒక అర్థాన్ని ఇచ్చాడు కదా. మనం అందరం ఏమంటున్నాం? ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా అంటున్నాం. ప్రామిస్ ఆఫ్ ద ఇయర్, ఈ ఇయర్ మాకు ఇదే. అట్లా లేదు. వాక్యం ఏం చెప్తుందో, లేఖన భాగం ఏం చెప్తుందో, ఆధార్ ఏమంటున్నాడో ఆ విషయాలు మనం అర్థం చేసుకోగలగాలి. చివరిది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్టే విత్ ద ప్యాసేజ్ అంటిల్ ద ఆథర్స్ మెసేజ్ బికమ్స్ క్లియర్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీకు బఫెట్ ఉంటుంది. బఫెట్ అంటే మీ అందరూ తెలుసు, భోజనాలు. అంటే మనకు బంతి భోజనాల్లో ఏమవుతుంది, మనం కూర్చుంటాం, టక వాళ్ళు అన్ని పెట్టుకుంటే వెళ్తారు, మనం అన్ని తినేస్తాం క్రమంగా. బఫెట్ ఏంటంటే ఒక చోట సూప్స్ ఉంటాయి, ఒక చోట డెజర్ట్స్ ఉంటాయి, ఒక చోట నాన్ వెజ్ ఉంటుంది, ఒక చోట వెజ్ ఉంటుంది, ఒక చోట స్టార్టర్స్ ఉంటాయి. ఈ బఫెట్ ఏంటంటే మనకి ఇష్టం వచ్చింది తీసుకుంటాం. ఒక ముక్క తీసుకుంటాం, ఫస్ట్ ఒకరు డెజర్ట్స్ స్టార్ట్ చేస్తాడు, ఒకరు సూప్స్ చేస్తారు, ఒకళ్ళు చికెన్, ఒకరు నాన్ వెజ్ అంటాడు, ఒకడు వెజ్ అంటాడు. అందరూ బఫెట్ లో ఉంటారు, అందరూ డిన్నర్ చేస్తారు. అంటే చూసింగ్ యువర్ ఓన్ మీల్. నీ ఇంట్రెస్ట్ ని బట్టి నువ్వు టెక్స్ట్ లో నుంచి నువ్వు వాక్యాన్ని తీసుకొని నువ్వు దాని చుట్టూ ఒక మెసేజ్ ని అల్లటం అనేది చాలా ప్రమాదం. స్టే విత్ ద ప్యాసేజ్ అంటిల్ ద ఆథర్స్ మెసేజ్ బికమ్స్ గా చదవటం. కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ అనే పదాలు మనం రాబోయే సెషన్ లో మనం వింటాం. ఏంటంటే కాంటెక్స్ట్ కింగ్ అంట. అంటే ఆ ప్యాసేజ్ యొక్క నిజమైన అర్థాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాన్ని వెలికి తీయాలి, దాన్ని బాగా డీప్ గా మనం డిక్ చేసినప్పుడు మనకు కనబడేటువంటి ఆ ట్రెజర్ ఏంటయ్యా అంటే కాంటెక్స్ట్, సందర్భం. ఆ సందర్భాన్ని మనం గమనించకుండా ఒకవేళ చదివితే ప్రమాదం. సో ఆథర్ మెసేజ్ క్లియర్ గా మనకు అర్థం కావాలి, దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మనకు తెలియాలి అంటే ఆ ప్యాసేజ్ ని మనం కాంటెక్స్చువల్ గా సంపూర్ణంగా చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 25 బేసిక్ క్వశ్చన్స్ ని మనం జాగ్రత్తగా రాసుకోగలిగితే, ఒకవేళ నిజంగా ప్రింట్ తీసుకోగలిగితే, మీ బీరువా దగ్గర మీ బైబిల్ స్టడీ రూమ్ లో మీరు ఒకవేళ అతికించుకోగలిగితే, మీరు ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేసుకొని మీరు ఇంకా ఎఫెక్టివ్ గా చేసుకోవాలంటే ఇట్ విల్ బి అ గ్రేట్ హెల్ప్. మీకు తెలుసా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా ఇలాంటి లామినేట్ చేసి ఇవ్వచ్చు మీరు. ఐ విష్ ఐ వుడ్ డూ దాట్. సో సో అలాంటివి బెస్ట్ కదా. ఈ కేకులు, ఫ్లవర్ బొకేలు ఇవన్నీ ఓకే, ఇవ్వద్దని అనట్లేదు. సో ఇంకొంచెం ఒక 10 నిమిషాలు విల్ గో ఫార్వర్డ్. 9:40, ఐ స్టిల్ హ్యావ్ అనదర్ 15 minutes. సరే, ఇంతకుముందు నేను చెప్పాను ఏంటంటే గాడ్ హ్యాస్ స్పోకెన్ క్లియర్లీ ఇన్ స్క్రిప్చర్. దేవుడట లేఖనాల్లో స్పష్టంగా మాట్లాడాడు. ఏమని అంటే బైబిల్ గ్రంథ వ్యాఖ్యానం, హెర్మెటిక్స్ అనేది కొత్త అర్థాన్ని సృష్టించడం కాదు, అది పాఠ్యంలో అప్పటికే ఉద్దేశిత అర్థాన్ని జాగ్రత్తగా కనుగొనడం. అంటే ఇన్ని స్టెప్స్ చేస్తున్నాం కదా, ఈ స్టెప్స్ ఇంతగా మనం జాగ్రత్త చదువుతున్నాం కదా, దీనివల్ల ఏం జరగబోతా ఉందన్న కొత్త అర్థాలు ఏమన్నా రాబోతా ఉన్నాయా? కొంతమంది అంటారు గత సంవత్సరంలో చదివినట్టు బైబిల్ ఈ సంవత్సరం లేదు బ్రదర్. అప్పుడు ఒకలాగా అర్థమైంది, ఇప్పుడు ఒకలాగా అర్థమైంది. అప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు ఇంకొక మెసేజ్ ఇచ్చాడు. అదే వాక్యంతో రకరకాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు బ్రదర్ అంట. అట్లా అర్థం కాదు వాక్యం.
ఇట్ హ్యాస్ అ స్పెసిఫిక్ ఆన్సర్. దానికి ఒక అర్థం. నీకు ఇష్టమైనట్టు నీ సిచ్యువేషన్ తగినట్టు ఆ అర్థం మారిపోదు అట్లా అంటానికి లేదు. అందుకే మనం చూస్తాం అపోస్తల కార్యాల్లో మనం లాస్ట్ టైం చూసాం 17వ అధ్యాయం 11వ వచనంలో బరియా సంఘస్థులు వాళ్ళు ఏం చేశారంటే దే ఎగ్జామిన్ ద స్క్రిప్చర్స్ డైలీ. వాళ్ళు ప్రతిరోజు కూడా లేఖనాలని పరిశోధించారట. ఎవరు పౌలు గారు చెప్తే కూడా వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళు పరిశోధించటం. ఎందుకు పరిశోధించారు? కొత్త అర్థాన్ని కొనడానికి కాదు, అక్కడ ఉన్నటువంటి అర్థాన్ని జాగ్రత్తగా కనుగొనడానికి. సో అది ఇంపార్టెంట్, ఎగ్జామిన్ చేయటం ఇంపార్టెంట్. సో రెండవది ఏమని రాసిందంటే బిఫోర్ ఆస్కింగ్ వాట్ డస్ దిస్ మీన్ టు మీ, ఫస్ట్ ఆస్క్ వాట్ డిడ్ దిస్ మీన్ టు దెమ్. అంటే ఇది నాకు ఏమని అర్థాన్ని ఇస్తుంది అని ప్రశ్నించడానికి ముందు మొదటిగా వారికి దీని అర్థం ఏమిటి అని ప్రశ్నించండి. అంటే మిమ్మల్ని ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే ద బైబిల్ ఈజ్ నాట్ రిటన్ టు అస్ బట్ ఫర్ అస్. అంటే ఈ 66 పుస్తకాలు నీ కోసం నా కోసం రాసినది అయినప్పటికీ మనకు రాసింది కాదు, ఆడియన్స్ వేరు. ఆదర్ యొక్క ఉద్దేశం నన్ను దృష్టిలో పెట్టుకొని 2026 బాబు, ప్రకాష్, రాజు, రమేష్ బ్రదర్ వీళ్ళందరూ చదువుతారనే ఉద్దేశంతో అసలు లేవు పిక్చర్లో. ఆడియన్స్ వేరు. కాబట్టి ఇది నాకు ఈరోజు నాతో ఏం మాట్లాడుతుందని అడగడం తప్పు. అది తర్వాత అడగాలి. దానికన్నా ముందుకు అడగాల్సింది ఏంటంటే అసలు వాళ్ళకి ఏం కన్వే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆథర్. అబ్జర్వేషన్ లో చాలా ప్రాథమికంగా అడగాల్సినటువంటి ప్రశ్న. బైబిల్ తీసిన వెంటనే నాకు దేవుడు ఏదో నేర్పించేయాలి, ఈ రోజు ఏదో నేర్పించేయాలి. నేర్పిస్తాడు దేవుడు, ఖచ్చితంగా నేర్పిస్తాడు. వాక్యం ద్వారానే మనకి దేవుడు తప్పుదిద్దుతాడు, సరి చేస్తాడు, ప్రోత్సహిస్తాడు, క్రమం చేస్తాడు, క్రమశిక్షణలోకి తీసుకొస్తాడు. ఇవన్నీ తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసాం. దానికన్నా ముందుగా నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటయ్యా అంటే అసలు ప్రజలతోటి, ఫస్ట్ ఆడియన్స్ తోటి ఏమి కన్వే చేస్తా ఉంది అన్నటువంటి ఒకవేళ అయిపోతే చాలా ప్రమాదం. మనం నెహమ్యా గ్రంథం కూడా 8వ అధ్యాయం 8వ వచనం చాలా క్లాసిక్ గా అక్కడ ఏం చూస్తామంటే స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగోట్లు అర్థం చెప్పారట. అర్థం చెప్పాల్సిన దాంట్లో ఒక అర్థం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. దాన్నే హెర్మెనెటిక్స్ మనం చూస్తా ఉన్నాం. లేఖనాల్లో ఉన్నటువంటి అర్థాన్ని క్రమంగా మనం గ్రహించగలగటం, తద్వారా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కనుగొనగలగటం. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన చెప్తేనే మనకు తెలుస్తుంది. మనం అనుకున్నట్టుగా దేవుడు ఉన్నాడు. అట 10 మంది గుడ్డలు జూకెళ్ళారట. 10 మంది జూకెళ్ళి నీ ఏనుగుని చూడాలన్నారట. సరే అని చెప్పి గుడ్డలను తీసుకెళ్ళి ఏనుగు దగ్గర వదిలితే 10 మంది చూసేసి వచ్చేసి ఇంటికి వచ్చి మాట్లాడుకుంటున్నారట. అరే ఏనుగు తెలిసి ఎలా ఉందో, ఫ్యాన్ లాగా ఉందిరా, పెద్దగా తొందర ఫ్యాన్ లాగా అంట. ఒకడన్నా అంటే పోరా ఏనుగు ఫ్యాన్ లాగా ఉంటాం ఏంటి, ఏనుగు కత్తిలాగా ఉంది అంటే చాకులాగా, పెద్ద చాకులాగా ఉంది అంటే. ఈ గుడ్డలు ఏం చేశారంటే వాళ్ళకి ఎంత వరకు అందుద్దో అంతవరకు పట్టుకున్నారు ఎలిఫెంట్ ని. ఒకడు తోక పట్టుకున్నాడు, ఒకడు చెవులు పట్టుకున్నాడు, ఏనుగు చెవులు పట్టుకుని అమ్మ ఇదే ఏనుగు అన్నాడు. ఒకడు ఏనుగు తొండం పట్టుకొని ఇదే ఏనుగు అన్నాడు. ఏనుగు తోక పట్టుకొని ఇదే ఏనుగు. ఒకడేమన్నాడంటే అరే అది పెద్ద ఏంటి చేపలాగా ఉందిరా అన్నాడు ఈ పట్టుకొని. అంటే దేవుని యొక్క స్థాయిని మనం తగ్గించేయటం. అసలు దేవుడు ఏమై ఉన్నాడో స్పష్టంగా చూడకుండా నీకున్న అవగాహనలోంచి దేవుడిని వివరించడం కూడా పెద్ద ప్రమాదం. కాబట్టి మనం యాక్చువల్ అర్థాన్ని మనం గమనించాలి. మూడవదిగా చూడండి, ద డీపర్ ద అబ్జర్వేషన్ ద స్ట్రాంగర్ ద ఇంటర్ప్రిటేషన్. పరిశీలన ఎంత లోతుగా ఉంటే అర్థ వివరణ అంత బలంగా వస్తుందట. పరిశీలన ఎంత లోతుగా ఉంటే అర్థ వివరణ అంత బలంగా, అంటే అంత స్పష్టంగా, అంత యాక్యురేట్ గా. బలంగా రావడం అంటే మళ్ళీ వేరుగా అనుకున్నారు. అంటే అంత స్పష్టంగా, అంత యాక్యురేట్ గా ఒక కేసుని అంటే యాక్యురేట్ గా మనం జరిగినట్టుగా మనం చెప్పగలగాలంటే యూ హ్యావ్ టు గో బ్యాక్. సో పరిశీలించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఈ ఫస్ట్ స్టెప్ మనం ఒకవేళ ఫెయిల్ అయితే ఆబ్వియస్లీ సెకండ్ స్టెప్ ఫెయిల్ అవుతాం, థర్డ్ స్టెప్ ఘోరంగా ఫెయిల్ అవుతాం. సో ఫస్ట్ స్టెప్ మనం జాగ్రత్తగా మనం అడుగులు వేసుకుంటా వెళ్తే ఆ కథకు మనం వెళ్ళగలిగితే, చాలా జాగ్రత్తగా ఆగి
అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం గమనించగలిగితే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నిదానంగా ఉండి మనం అవి వినగలిగితే, వాళ్ళ ఎమోషన్స్ ఏంటో మనం గ్రహించగలిగితే, దేవుడు ఎందుకు వాళ్ళతో ఇలా మాట్లాడుతా ఉన్నాడు, ఎందుకు దేవుడు వీళ్ళకి ఇటువంటి స్థితికి తీసుకెళ్ళి, ఎందుకు చెరలోకి వెళ్ళారు, చెరలోంచి మళ్ళీ ఎందుకు విడిపించారు, అయినా వీళ్ళు ఎందుకు అవిధేయతగా ఉన్నారు, తర్వాత ఎలా వీళ్ళు కలిగారు, ఈ పరిస్థితుల్లోకి అన్నిటికీ వెళ్ళగలిగితే అక్కడ జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనకు అర్థం అవుతుంది. ఆ లేఖనాల యొక్క నిజమైనటువంటి అర్థాన్ని మనం తీయగలుగుతాం. తద్వారా దేవుని చిత్తాన్ని మనం చేయగలుగుతాం.